వాహనానికి 10 మూరల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. రెంకలు వేసే గుర్రానికి 100 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. మదించిన ఏనుగుకు 1000 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. అలాగే మద్యానికి, సిగరెట్కు, మద్యం సేవించి వాహనం నడపడానికి ఎంత దూరంగా ఉంటే నీవు, నీ కుటుంబం, సమాజం అంత క్షేమంగా ఉంటుంది. మనిషి భయం, పొరపాటు అనే తప్పుడు వాస్తు, జ్యోతిష్యం, నకిలీ దేవుళ్ళ వెంట పరుగులు తీయడం వలన చుట్టుముట్టేవే. మనిషి కేంద్ర బిందువుకు తిరిగి రావాలి. లోపలే ఉన్నటువంటి దేవుడి నమ్మకానికి రావాలి. అదే ఆధ్యాత్మికత. రామలమ్మ గారు, అయ్యా స్వామి, నా మనవడయ్యా ఇతడు. అతనికి దయ్యం పట్టింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళి అతనిని చూపించాను, కానీ అతని సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రతిరోజు రాత్రి ఒక స్త్రీ తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అతనిపై పడి అతన్ని పీల్చి పిప్పి చేసి నా మనవన్ని ఇలా తయారు చేసింది. పీనుగలా తయారయ్యాడయ్యా నా మనవడు. ఆ దయ్యం నుంచి నా మనవన్ని ఎలాగైనా రక్షించు స్వామి, మీరే మాకు శరణం. అమ్మో, భయంకరమైన దయ్యం తల్లి. ఆ శివుని వల్ల కూడా కాదు. అయ్యో, అంత పెద్ద దయ్యమా స్వామి? ఎట్లా స్వామి? నా మనవాడు ఒక్కడే స్వామి, ఎలాగైనా కాపాడండి స్వామి. ఆ శివయ్యతో చెప్పి మీరే ఆ దయ్యాన్ని వదిలించండి స్వామి. ఎంత పైకమైనా ఇచ్చేస్తాను స్వామి. సరే తల్లి, 1,00,000 రూపాయల పైకం ఇస్తే ఆ శివయ్యకు చెప్పించి, ఆ విఘ్నేశ్వరునికి చెప్పించి ఆ దయ్యాన్ని వదిలిస్తా. ధన్యరాలి స్వామి. అబ్బో, శివయ్యతో మాట్లాడుతుండగా జనాలకి చోలు. మా ఒక వాస్తవం గుర్తుంచుకో తల్లి. దయ్యం పట్టింది, భూతం పట్టింది, పిశాచం పట్టింది అనేది పురాతన కాలంగా వస్తున్నటువంటి ఒక నమ్మకమే కానీ వాస్తవం కాదు తల్లి. మనస్సుకు నిలకడలేని తనమే తల్లి దయ్యం పట్టింది అనడం. చదువుకోని వారే కాదు, చదువుకున్న వారు సైతం నమ్మేస్తున్నారంటే ఏం చెప్పాలి తల్లి. మనసు యొక్క ప్రభావం చేత మాత్రమే ఈ రకంగా జరుగుతుంది తల్లి. ఆయా వయస్సుల్లో ఆయా మనసు యొక్క ప్రభావం చేతనే ఆ రకంగా జరుగుతుంది తల్లి. ఒక వాస్తవం గుర్తుంచుకో తల్లి. నీవు ఆ వయసు దాటొచ్చావు కాబట్టి నీకు స్పష్టంగా అర్థమవుతుందని నీకు తెలియచేస్తున్నాను. బాల్యంలో పిల్లవాడు ఏదో చూసి భయపడ్డట్టుగా ఉంటాడు. ఆ భావన చేత ఉండడం చేత ఆ రకమైనటువంటి కళలే అతనికి వస్తుంటాయి. అదేవిధంగా యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు ఎవరో స్త్రీ మీదికి వచ్చినటువంటి భావన చేత ఉండడం చేత అతనికి ఆ రకమైనటువంటి కళలే వస్తూ ఉంటాయి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో పిలుస్తున్న భావన చేత ఉండడం చేత వారికి ఆ రకమైనటువంటి కళలే వస్తూ ఉంటాయి. బాల్యంలో వచ్చిన కళ యవ్వనంలో రాదు, యవ్వనంలో వచ్చిన కళ వృద్ధాప్యంలో రాదు, వృద్ధాప్యంలో వచ్చిన కళలు బాల్యంలో రావు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో కాస్తంత ఆలోచించు తల్లి. మనస్సును కాస్తంత అర్థం చేసుకో తల్లి.
ఇదంతా ఆయా వయసుల ప్రభావం చేత, శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం చేత ఆ విధంగా జరుగుతుందే కానీ వేరే ఏ విషయము కాదు తల్లి. అమ్మ, ఒక్కసారి మీ మనవన్ని చూడు తల్లి. ఎంత బలహీనమైపోయాడో. ఇంకా అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాక తల్లి. ఇటువంటి వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళి అతనిని ఇంకా శారీరకంగా మానసికంగా కృంగదీయాక తల్లి. ఒక విషయం గుర్తుంచుకో, అతనికి మంచి పోషకాహారాన్ని ప్రతిరోజు అందించు. వారంలో 2 సార్లు నువ్వుల నూనెతో శరీరాన్ని మొత్తం మర్దన చేయించి సూర్యుని సమక్షంలో అరగంట సేపు ఉంచి ఆ తర్వాత అతనిని స్నానం చేయమను. ప్రతినిత్యం సూర్య నమస్కారాలను ఆచరించమను. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు హనుమాన్ చాలీసాను చదువుకోమను తల్లి.